సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏ నటుడైనా ప్రధానంగా కోరుకునేది తన నటనకు మైనస్ మార్కులు పడకూడదని. కానీ ఏది జరగకూడదని వార్ 2 సినిమాకు సంబంధించి అంతా కోరుకున్నారో అదే జరిగింది. ప్రస్తుతం వార్ 2 నెగిటివ్ టాక్తో డిజాస్టర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ చిత్రం గురించి మాట్లాడుకుంటే ఆ చిత్రం కూడా డిజాస్టర్ పాలైంది. కానీ రామ్ చరణ్ గారి నటనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. కాలేజీ స్టూడెంట్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, మరి ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో ఆయన పోషించిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. బహుశా అందుకేనేమో బ్యాడ్ ఎగ్జిక్యూషన్ వల్ల గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రామ్ చరణ్ గారికి మాత్రం ఆ సినిమా ద్వారా మంచి పేరే వచ్చింది. ఆన్ ద కాంట్రరీ వార్ 2 చిత్రం విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటనను వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్స్ ఆఫ్ ద మూవీగా చెబుతున్నారు అంతా. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన సినిమాలను పరిశీలిస్తూ ఉంటే ఆయన సింగిల్ ఎక్స్ప్రెషన్స్ తోటే నెట్టుకొస్తున్నారు. సేమ్ అవే ఎక్స్ప్రెషన్స్ వార్ 2లో కూడా పెట్టడం వల్ల ఆయన క్రిటిక్స్ నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇదంతా చాలనట్టు విఎఫ్ఎక్స్ ద్వారా ఆయనకు 6 ప్యాక్ చూపించడంతో అనవసరంగా ఎన్టీఆర్ గారు నవ్వుల పాలవుతున్నారు. ప్రస్తుతం మూవీ లవర్స్ అంతా కోరుకునేది ఏమిటంటే ప్రతి చిత్రంకి కూడా ఎన్టీఆర్ గారు సరికొత్త మేకోవర్తో రావాలని, అందుకు తగ్గ వర్కౌట్స్ చేయాలని. కానీ ఏమవుతోందో తెలియదు కానీ ఆయన లుక్స్లో కళాకాంతులు తగ్గిపోతున్నాయి. ఆయన రాను సన్నబడుతున్నారు కానీ సరైన మస్కులర్ బాడీ డెవలప్ చేయడం లేదు. ఎన్టీఆర్ గారు విమర్శకుల యొక్క ఈ అభిప్రాయాలను స్వీకరించి తన నటనను మెరుగుపరుచుకోవాలని, తన లుక్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలని, చేసుకుంటారని ఆశిద్దాం.